రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు. జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్. సో లాడ్జెస్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు. దానికోసం మేము పనిచేస్తున్నాం. తిరుపతిలో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, అనంతపూర్లో కానివ్వండి, అమరావతిలో, విశాఖపట్నంలో, కాకినాడ, రాజమండ్రిలో పెద్ద ఎత్తున హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఎవ్రీ కీ యాడ్స్ జాబ్స్ అండ్ ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం. డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పాలి? ప్రభుత్వ కొనసాగింపు. స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి నంబర్స్లో, కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. పెట్టుబడులు పెట్టేదానికి వస్తే ఈ ప్రభుత్వం ఉంటుంది, చాలా క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు, వీళ్ళు ఉంటారన్న భరోసా ఉంటుంది. ఈరోజు ఏమైంది? ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు టీడీపీ ఉండే, మేము చెప్పాం, కంపెనీలు తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది, ఉన్న కంపెనీలు తరిమేసినాయి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో, మళ్ళీ అతను రాడని మీకు గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఈరోజు భారతదేశం ఇంత స్పీడ్గా ముందరికి వెళ్తుందంటే, ఇతర దేశాలతో పోల్చితే ఇంత స్పీడ్గా ముందరికి వెళ్తుందంటే దానికి కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ద ఎండ్ గోల్ ఈజ్ వెరీ క్లియర్, వికసిత్ భారత్. $30 ట్రిలియన్ ఎకానమీ మేము అవ్వాలి గోల్ పెట్టుకున్నారు, పని చేస్తున్నారు. భారతదేశంలో కూడా మేము గోల్ పెట్టుకున్నాం, $2.4 ట్రిలియన్ ఎకానమీ. ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తే, ప్రభుత్వం కొనసాగింపు అనేది ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు సింగపూర్ గురించి మాట్లాడుతున్నాం, చైనా కూడా అభివృద్ధి అయింది కదా. ఎంత పెద్ద దేశం, ఎంత పెద్ద పాపులేషన్ ఉంది, ఆల్మోస్ట్ 1.3 బిలియన్ పాపులేషన్, అభివృద్ధి చెందారు కదా. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం, ఇది ప్రజలు గమనించాలి. మీరు చూస్తే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కూడా, కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్స్లో కూడా గడిచిన అంటే 2024 ముందలతో పోల్చితే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ గత 14 నెలలు జరిగినాయి. ఉద్యోగాలు కూడా వచ్చినాయి, ఇన్సెంటివ్స్ కూడా వచ్చే సెప్టెంబర్ మాసంలో మేము విడుదల చేస్తున్నాం. 100% ఎంఎస్ఎంఈస్కి, ఇతర సంస్థలు కూడా ఇన్సెంటివ్స్ అని విడుదల చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాలా స్పష్టంగా ఇన్సెంటివ్స్ పైన కూడా కొంచెం సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ కొనసాగింపు లేదు కనుక దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇన్వెస్టర్స్. దానికి ఒక మోడల్ ఏర్పాటు చేయమని మాకు కూడా చెప్పారు. అంటే ఒక గ్యారంటీ, మీ ఇన్వెస్టర్కి మేము ఇన్సెంటివ్స్ గ్యారంటీ చేస్తే అది సావరెన్ గ్యారంటీ లాగా ఉండాలి, ఒక మోడల్ వర్కౌట్ చేయండి అని మాకు చెప్పారు. అది మేము ఆల్రెడీ ఈ ట్రిప్లో టీజీ భరత్ గారు నేను డిస్కస్ చేశాము. మేము హోప్ఫుల్లీ ఇంకొక 1 మంత్లో ఒక మోడల్ తీసుకొచ్చి క్యాబినెట్కి తీసుకెళ్తాం. ఎస్, అంటే మీరు చూస్తే ఒక మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు, 2019లో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు. అధికారంలో ఎవరు ఉండేయండి అప్పుడు? వైకాపా ప్రభుత్వం కాదా? ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని? అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ఒక విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి. ఆయన ఎంతసేపు నాకెంత అని ఆలోచించిన వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు. 5 సంవత్సరాలు చెప్పుకునే స్థాయి ఒక కంపెనీ వచ్చిందా మనకి? ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరిన మాట్లాడారండి 5 సంవత్సరాలు? నేను అసూయపడేవాడండి.
అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, 5 సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డామండి. అరే ఉన్న కంపెనీలు పంపించే కదా, అమర్రాజాని పంపించే. ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు 5 సంవత్సరాలు. ఇక్కడ చేయనట్లేదు. కంపెనీలు రాష్ట్రం కోసం ఆగవండి, వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా స్పష్టంగా మేము మీతో ఉన్నాం, అయిపోయింది, కలిసికట్టుగా పనిచేద్దాం, ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం, ఫ్రేమ్వర్క్ పెట్టుకుందాం, ఆ ఫ్రేమ్వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందరికి తీసుకెళ్దాం చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం. వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కలిసికట్టుగా చేద్దామని వాళ్ళు ముందరికి వచ్చారు. సో గతంలో అమరావతి ఉండేది, ఇప్పుడు అమరావతి కాదు, అమరావతి కూడా చేద్దాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు, ముగ్గురు కలిసి చేద్దామని ఒప్పుకున్నాం. అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మీరే చూస్తారు కదా, మీరే చూస్తారు. కృష్ణ, ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్స్ మోర్ జాబ్స్ దెన్ ద జాబ్స్ ఇట్ రిమూవ్స్. వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తే హిస్టరీ షోస్ దట్. కానీ హిస్టరీ కూడా ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే ఆ మార్పు కోసం సిద్ధంగా ఉంటుందో, రెడీగా ఉంటుందో, ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ దిశగా ప్రపంచం మొత్తం వెళ్తుంది. అందుకే నేను యాప్షీ చైర్మన్ గారికి చెప్పా, మా ఏఐ ఎంఎల్ మన కరికులంలో కంపల్సరీ మ్యాండేట్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా క్వాంటమ్ కంప్యూటర్ని తెప్పిస్తున్నారు. సో ముందు చూపుతో ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో గేజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ మొత్తం మేము క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు 1995లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్తో ఐటీ ఈ స్థాయికి వస్తుందని ఆనాడు ఒక్క టవర్తో మొదలైందండి ఐటీ రెవల్యూషన్, సైబర్ టవర్. ఇప్పుడు కూడా ఫోటోలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక టవర్ ఉంటుంది, ఒక సింగిల్ రోడ్ ఉంటుంది, చుట్టుపక్కల కొండలు ఉంటాయి, కొండలు గుట్టలు ఉంటాయి. ఈరోజు చూడండి అదే హైదరాబాద్, మెట్రో ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, రెస్ట్ ఇస్ హిస్టరీ. రైట్? అట్లా ముందు చూపుతో ఏ ప్రభుత్వం అయితే యువతని ట్రైన్ చేసి ఫోకస్డ్గా చెప్పి ఇది డైరెక్షన్, ఇది మన భవిష్యత్ అని చెప్తారో దానివల్ల మనకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అది కానీ మన భారతదేశం మిస్ అవుతే వేరే దేశం గెయిన్ అవుతుంది. వన్ సెకండ్. కరెక్ట్.